డోర్స్ గురించి ఒకటి తూర్పు ఈశాన్యంలో పెట్టారు, ఒకటి ఉత్తర ఈశాన్యంలో పెట్టారు. ఇది ఆగ్నేయం టిల్ట్ అయి ఉండడం వల్ల ఏమైందంటే ఇది కూడా పెద్ద లాభం చేసే విధంగా లేదు. దీన్ని కూడా నేను ఉత్తర మధ్య స్థానంకు మార్చుకోమని చెప్పిన. ఇంత పెద్ద ఇల్లు కదా, ఇది చిన్న ఇల్లు, చిన్న స్క్వేర్ ఫీట్ అన్నప్పుడు ఇది ఓకే. పెద్ద కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు రెండు పక్క పక్కన పెట్టినా కూడా రిజల్ట్ రావట్లేదు. ఇది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. దీన్ని లెక్కలోకి తీసుకోవాలి అంతే తప్ప ఈశాన్య ద్వారాలు మంచి కావను, మధ్య ద్వారాలు మాత్రమే మంచి అనేది కాదు ఇక్కడ లాజిక్. ఇంటి నిర్మాణం పెద్ద ఉన్నప్పుడు దానికి అనుకూలంగా ఒక దిక్కు ఈశాన్య ద్వారం ఉంటే రెండో వైపు మధ్య ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. రెండు ఈశాన్య ద్వారాలు పెట్టినప్పుడు కూడా లాభం జరగట్లేదు. ప్రాక్టికల్ గా మనం కొన్ని వేల ఇండ్లను చూసి, చిన్న ఇల్లు ఉన్నప్పుడు ఈశాన్య ద్వారాలు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఈశాన్య ద్వారాలు ఉంటే ఎలాంటి అందులో ఫలితం ఉంది అని మనం ప్రాక్టికల్ గా చూసి కొన్ని వేల ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే చెప్తున్నాం. కాబట్టి ఎవరు ఎన్ని రకాలు చెప్పినా సార్ ఏది నమ్మాలో ఏది నమ్మద్దు అనే ఒక డైలమాలో ఉన్నాం సార్ అని చాలా మంది మెసేజెస్ వాట్సాప్ లో, మనం ఫీల్డ్ విజిట్ కి వెళ్ళినప్పుడు కూడా పదే అడుగుతున్నారు. మీరు నా మాట నమ్మడమో వాళ్ళ మాట నమ్మడమో కాదు, ప్రాక్టికల్ గా మీరు కూడా చూడండి. ఈశాన్య ద్వారాలు ఉన్న ఇళ్లలో కూడా స్థలానికి అనుకూలంగా, ఇంటి నిర్మాణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఏదో చెప్పినంత మాత్రాన కన్ఫ్యూజన్ గురి కావాల్సిన అవసరం కూడా లేదు. అందరూ మూల ద్వారాలు అని అంటే ఈశాన్య ద్వారాలు అనుకుంటారు. మూల ద్వారం అంటే కంప్లీట్ మూలకు తీసుకొచ్చి పెట్టడం, అది మూలలు ఓపెన్ చేసినట్టు కాదు. మనం ఇల్లు కొలతను బట్టి కంత పెడతాం కదా, కంత వదిలి పెట్టకుండా పూర్తి మూలలు పెడితే అది మూల ద్వారం అంటారు. ఇది పర్ఫెక్ట్ గా తూర్పు ఈశాన్య ద్వారమే, దీనివల్ల దోషం లేదు. మన తూర్పు వాళ్ళు వెడల్పు తక్కువ ఉంది కాబట్టి ఇది ఈశాన్య ద్వారం ఓకే. ఇటు ఒక్కసారి చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అక్కడి నుంచి ఇక్కడ తీసుకోండి, ఎంత విస్తీర్ణం ఎక్కువ లేదా, వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు ఇది పూర్తి తీసుకొచ్చి ఇటు పెడితే ఇది ఈశాన్యం కాకుండా మూల ద్వారం అవుతుంది. అప్పుడు ఈ వెడల్పు ఎక్కువ ఉన్న దగ్గర మాత్రం దీన్ని మధ్యస్థానంలో వీలైనంత వరకు ఫస్ట్ సెకండ్ వదిలేసి థర్డ్ ఫోర్త్ పెట్టుకుంటే అది కూడా మధ్యస్థానం కింద కౌంట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంటే ఈ వైపు రావాలంటే ఇంత దూరం నుంచి తిరిగి రావాలి. ఒకటి కంఫర్ట్ విషయంలో కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ విస్తీర్ణం ఉన్నప్పుడు మాత్రం దాన్ని కరెక్ట్గా వీలైతే సెంటర్లో పెట్టుకుంటే కంఫర్ట్ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. 3వ భాగం 4వ భాగం 5వ భాగం దాకా పెట్టుకున్న దానివల్ల దోషం ఏముండదు. విన్నారా అండి? మీకు పూర్తి క్లారిటీ వచ్చింది కదా సింహద్వారం గురించి, ఈ నడక గురించి, ఈశాన్య ద్వారాల గురించి, మధ్య ద్వారాల గురించి. మీ కన్ఫ్యూజన్స్ అన్ని పక్కన పెట్టండి. బీ ప్రాక్టికల్. మన ఇంటి నిర్మాణానికి అనుకూలంగా మాత్రమే దర్వాజాలు, డోర్స్ అనేటివి ఉండాలి.